కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. కేసీఆర్కు తెలియకుండా గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, ఏమీ జరగదు కూడా. ఇవన్నీ కూడా కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, ఇంకా వినోద్ రావు, ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు. ఏమైనా కేసీఆర్ చెబితేనే ఏ పనైనా జరిగింది, ఏ డిపార్ట్మెంట్లో అయినా. ఇంకెందుకు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కూడా కేవలం కేసీఆర్ ఆదేశానుసారమే పనిచేసిన మాట వాస్తవం. కేసీఆర్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది జరగదనేది గతం నుంచి మేము చెబుతున్నది, ఊహించిందే జరిగింది. ఏ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్కు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు కేసీఆర్కు దగ్గరైంది, కేటీఆర్ను విచారించినప్పుడు అదే, హరీష్ రావును విచారించినప్పుడు అదే, సంతోష్ రావును విచారించిన అదే, అధికారులను విచారించిన కేసీఆర్ పేరు చెప్పడం వల్లనే కేసీఆర్కు నోటీసులు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇదేదో మళ్లీ వాళ్ళు ఏదో కక్ష సాధింపు చర్యలు, రాజకీయంగా కేసీఆర్ని అబాస్పాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర, ఇట్లాంటివన్నీ వస్తాయి. డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే తప్పించుకోవడానికి, తప్పు చేసి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో అందరికీ తెలుసు. దబాయింపులు తెలుసు, బెదిరింపులు తెలుసు, డైవర్ట్ టాక్టిక్స్ తెలుసు, వాళ్ళేదో పెద్ద స్కాములు బయటపెట్టినట్టు నటించుడు తెలుసు, లేకపోతే ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లాలనే ప్రయత్నం తెలుసు. కానీ కేసీఆర్కు తెలియకుండా ఎప్పుడు ఏది జరగదనేది మాలాంటి వాళ్ళకి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి ఇవాళ కేసీఆర్ నోటీస్ తీసుకున్న తర్వాత వాస్తవాలను చెబితే అది అన్నింటికీ మంచిది. ఎందుకంటే దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనమైనవి, కొంతమంది అధికారుల జీవితాలు నాశనమైనవి, కొంతమంది రాజకీయ నాయకుల జీవితాల్లో ఒక అలజడి ఉంది. చివరికి తన రాజకీయ భవితవ్యం కూడా దానివల్లనే నష్టపోయిందనే విషయాన్ని వాళ్ళకి ఇప్పటికి అవగతమై ఉంటుంది. కాబట్టి అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసం అధికారాన్ని వినియోగించడం పక్కన పెట్టి రాజకీయాల కోసం సుదీర్ఘకాల రాజకీయ జీవితంలో అధికారమే ఉండాలనే ఒక కాంక్షతో, ఒక రకమైన అత్యాశతో ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. దీనివల్ల భారతదేశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ట్యాపింగ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనో, ఐటీఏ ప్రకారము లేదంటే ట్రాయ్ నిబంధనల ప్రకారం మించి గనక చేస్తే ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయి.